తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభను అర్ధాంతరంగా వాయిదా వేయడంపై విపక్షాలు స్పీకర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏమంటున్నాయి సభను అర్ధాంతరంగా వాయిదా వేయడం పైన విపక్షాలు? బిందు సీఎం కేసీఆర్ సమాధానంపై క్లారిఫికేషన్స్ అడిగేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ ముందు బైఠాయించారు, నిరసన తెలుపుతున్నారు. అయితే స్పీకర్ మాత్రం ఛాంబర్ ను వీడి ఆయన నివాసానికి వెళ్లిపోయారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. 2.5 గంటల పాటు ఆయన ఏకబిగిన ప్రసంగం సాగింది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు ఎంట్రీ రావడానికి అవకాశం ఇవ్వలేదు. చాలా సందర్భాల్లో సీఎం గారిని సమాధానం అడగడానికి మాకు అవకాశం లేదంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ ను మైక్ అడిగినప్పటికీ కూడా స్పీకర్ నిరాకరించారు. సీఎం ప్రసంగం పూర్తయిన తర్వాత క్లారిఫికేషన్స్ ఒకేసారి అడగండి అన్నారు. అయితే ఒక సభ్యుడికి మాత్రమే క్లారిఫికేషన్ అడిగే అవకాశం ఇచ్చి మిగతా సభ్యులందరూ అవకాశం ఇవ్వకపోతే వాళ్ళంతకు నిరాశకు గురయ్యారు. ఇట్లా ఏకపక్షంగా సభను జరపడం అనేది కరెక్ట్ కాదు. అధికార పక్షాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ప్రతిపక్షాలకు ఉండాల్సిందే అనేటువంటిది సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఆ అవకాశం ఇవ్వకపోవడంతో స్పీకర్ ఛాంబర్ బుద్ధికి నిరసన బైఠాయించారు. అయితే స్పీకర్ తన ఛాంబర్ వీడి నివాసానికి వెళ్లిపోయారు. కాసేపు వీళ్ళు నిరసన తెలుపుతారా లేదు ఇలాగే కొనసాగిస్తారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. హిమబిందు. రైట్ సునీల్.